హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ మధ్య న్యూస్లో పేపర్లో ఎక్కడ చూసినా ఏసీలు పేలిపోతున్నాయి అంటే నిజంగానే ఒక్కసారి సర్వీసింగ్ చేపిద్దామని పిలిపించాము. జస్ట్ అసలు ఇది మనం కూడా చేసుకోవచ్చు. అతను అసలు కొంచెం కూడా వాటర్ వాష్ చేస్తాడేమో అనుకున్నాను. ఫుల్ సర్వీసింగ్ చేపిస్తే అసలు డస్టే లేదని చెప్పేసి జస్ట్ ఓపెన్ చేశాడు, క్లాత్తో అలా ఇలా అనేసాడు అంతే. పైన ఒకటి ఉంటుంది, అది మన ఎవ్రీ మంత్లీ వన్స్ వాష్ చేసుకుంటే ఏ ప్రాబ్లం అంటే కూలింగ్ బాగా అవుతుందంట. అది ఒకటి చెప్పాడు. అది ఈజీగా పైన ఉంటుంది, అది ఈజీగా తీయడం కూడా చూపించాడు. సర్లే, ఎందుకైనా సరే ఇప్పుడు చూస్తున్నాం కదా ఏసీలు పేలిపోతున్నాయి, సర్లే ఒకసారి చేపిస్తే బెటర్ కదా అని చెప్పేసి చేపించాము. ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇది పైన ఉంటుంది. దీనికే డస్ట్ ఎక్కువ, అంటే ఓపెన్గా ఉంటుంది కాబట్టి మామూలుగా ఫ్యాన్ దిగిన డస్ట్ అంతా కూడా దీనిపైన పడిద్ది. ఎందుకంటే ఫ్యాన్ కంటే హైట్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటి వాష్ చేసి ఆ పైన సెట్ చేశాడు. అది కూడా దానిపైన ఫస్ట్ ఇది మొత్తం సెట్ చేసిన తర్వాత దానిపైన అది పెట్టాడు అంతే. ఎక్కడ కూడా కొంచెం డస్ట్ కూడా లేదు. మనం మామూలుగా చిన్నదాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేయాలని చెప్పేసి అయితే చేపించడం జరిగింది. ఇంకా ఈ వీడియో అది ఉంది కదా, ఆ పైన ఫిట్ చేశాడు. ఆ పైన ఇప్పుడు మీకు నెట్లా ఉంది చూపించాను కదా, అదొక్కటే పైన ఉంది కాబట్టి దానిపైన ఓపెన్ ఉంది కాబట్టి డస్ట్ అనేది ఫామ్ అయింది అంతే. కొంచెం చేసిన తర్వాత మాత్రం కూలింగ్ బాగా వస్తుంది. అసలు అతని అదొక్కటే అలా తీశాడు. మళ్ళీ ఒకసారి చూపించమని కూడా నేను అడిగాను. జస్ట్ అలా తీసాడు. అది ఓపెన్గా ఉంటుంది, దానిపైన ఇంకేదన్నా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అది జస్ట్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి మనకు ఫ్యాన్ తిరిగిన డస్ట్ కూడా దానిపైన పడిద్ది. ఇంకైతే ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగుంది. ఇక్కడైతే నేను రింగ్ లైట్ ఒకటైతే తీసుకున్నాను వీడియోస్ షూట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఫంక్షన్లకు కానీ మ్యారేజెస్ కానీ యూజ్ అవుతుంది అనేది ఈ లైట్ స్టాండ్ అయితే తీసుకున్నాను. రింగ్ లైట్ ఇది వచ్చేసి 700 ఎంతో పడింది. బాగుంది. అంటే ఎప్పుడు ఒకరు హెల్ప్ తీసుకొని ఆయన మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా నాకు అసలు వీడియోస్ తీయరు, నా వీడియోస్ నేనే తీసుకుంటాను. ఇంకా వేరే స్టాండ్స్ కూడా ఉండే కానీ అవి కొంచెం ఇంత పర్ఫెక్ట్గా లేవు అని చెప్పేసి ఇదైతే తీసుకోవడం జరిగింది. చాలా బాగుంది. మనకు 3 లైట్స్ వస్తాయి ఇందులో. త్రీ మోడ్లో పెట్టుకోవచ్చు ఈ లైట్ని అయితే. కాకపోతే ఒక్కటి ఏమనిపించిందంటే ఈ లైట్ ఎఫెక్ట్ ఒక్కటి నాకు బాగా, అంటే దీన్ని ఎక్కువ ఫోకస్ ఐస్ పైన పడుతుంది అనిపించింది, కానీ మిగతాదంతా పర్ఫెక్ట్. లైట్ మనం అంటే మనకు వెంటిలేషన్ తక్కువ ఉంటే లైట్ యూజ్ చేసుకుంటే వీడియోస్ బాగా వస్తాయి. లేదంటే లైట్ అవసరం లేకుండా మంచిగా అలా కూడా తీసుకోవచ్చు. నైట్ టైంలో అలా తీసినప్పుడు అయితే చాలా యూజ్ అవుతుంది. ముందు దీన్ని అన్బాక్సింగ్ ఎలా చేసామని చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది ఎలా అంటే ఇది ఓపెన్ చేసేటప్పుడు ఏమైనా పార్ట్స్ అవన్నీ పర్ఫెక్ట్గా పెట్టాలి కదా, మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతాయి అని చెప్పేసి మా హస్బెండ్తోనే మొత్తం ఫిక్స్ చేయించాను నేను. ఎందుకంటే ఇది మనం ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఎక్కడ ఏదైనా పోయిందనుకో మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ కూడా తీసుకోరని చెప్పేసి దాంతోనైతే మొత్తం కూడా ఆ స్టాండ్ని ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా వాళ్ళు అక్కడ ఇన్సులేషన్ పేపర్ కూడా ఇచ్చారు కదా, దాన్ని చూస్తూ చేశాడు. ఇది ఒకప్పుడు ఇది చాలా కాస్ట్ కూడా ఉండే, ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది. ఫ్లిప్కార్ట్లో అయితే మంచిగా అనిపించింది ఇది నాకు. ఎప్పుడైనా ఎవరు లేకున్నా కూడా నాకు గార్డెన్లో నేను వెజిటేబుల్ హార్వెస్ట్కి కానీ లేకపోతే పువ్వుల హార్వెస్ట్ కోసమైనా నాకు ఆ ఛానల్కి బాగానే యూజ్ అవుతుంది. దీనికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఎప్పుడు అంటే నాకు స్టాండ్స్ ఇంకా 2 వేరే ఉన్నాయి, కానీ అవి హైట్ ఇంత లేకుండా ఉండే. ఇవైతే హైట్ మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది, నా హైట్కు పైగా ఉంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఈజీగా వీటిని ఫోల్డ్ చేసుకొని కూడా తీసుకెళ్ళొచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా పిక్నిక్, అలా వెళ్ళినప్పుడు కూడా చిన్న స్టాండ్లు పర్ఫెక్ట్గా తీయడం రావట్లేదు. ఇలాంటి వాటికైతే మంచిగా స్టాండ్ చేసి మనం వీడియోస్ షూట్ చేసుకోవచ్చు. రీల్స్ చేసేవాళ్ళు కానీ ఇంకా ఎవరి యూట్యూబర్స్కి అయితే పర్ఫెక్ట్ స్టాండ్ అని చెప్పొచ్చు. ఇంకెంతకంటే కాస్ట్ కూడా ఉంటాయి, కానీ మన బడ్జెట్లో అయితే నాకు ఇది ఓకే అనిపించింది. ఇలా తీసి స్క్రూలు అయితే కొన్ని ఫిక్స్ చేస్తున్నారు. అప్పుడే నేను సరే ఒకటి వీడియో ఉంటే కూడా చాలామందికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి
తీసుకున్నాను. ఈ వీడియో అయితే షూట్ చేశాను. అయితే ఇది మంచిగా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా మనము కెమెరామెన్లో ఒక స్టాండ్ పెట్టుకొని కెమెరా తీస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో వీళ్ళంతి వాళ్ళంతి అనేవాళ్ళు. మనం కూడా ఫోన్ దీనికి పెట్టేసి మంచిగా మనం వెళ్తూ వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు అని అనిపించింది. దానికోసం అయితే తీసుకున్నాను. అయినా నాకు ఎప్పటికైనా నాకు గార్డెన్ ఛానల్ కూడా చాలా యూజ్ అవుతుంది. అసలు గార్డెన్ ఛానల్లో అయితే ఎప్పుడు కూడా నాకు వీళ్ళు ఎప్పుడు హెల్ప్ చేయలేదు, నేనే తీసుకుంటాను. ఎందుకంటే అందులో నేనేం కనిపించకుండానే తీస్తాను కాబట్టి ఇంకా నేను సెల్ఫ్గానే వీడియోస్ అయితే అవి షూట్ చేస్తాను. అసలు మా వాళ్ళ ఇంట్లో కూడా నాకేమీ అసలు వీడియోస్ తీయడంలో హెల్ప్ చేయరు. నేను చిన్న స్టాండే యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే ఫిక్స్ చేసి మంచిగా మొబైల్ అయితే ఇలా పెట్టేసి, అయితే నేను ఏమనుకున్నానంటే ఈ స్టాండ్ గురించి అంటే ఛార్జింగ్ అయ్యి లైట్ వస్తుందేమో అనుకున్నాను తీసుకోకముందుకు. ఒకటి ఏమనిపించిందంటే ఇది డైరెక్ట్ ప్లగ్లో పెడితేనే కరెంటు బల్బ్ ఎలా అయితే వెలుగుతుందో అలాగే వెలుగుతుంది, ఇది ఛార్జ్ అవ్వదనమాట. ఇదొకటి మనకు ఏంటంటే ఎక్కడికన్నా మనం వెళ్ళి వీడియో షూట్ చేసుకోవాలి, లైటింగ్ కావాలంటే మటుకి మనకు పవర్ ఏదైనా ఛార్జర్ ఉంటేనే దానికి యూజ్ అవుతుంది, లేదంటే మన లైట్ యూజ్ చేసుకోలేము. ఇంట్లో అయితే ఓకే, ఇంట్లో అయితే ఎక్కడైనా మనం మంచిగా ఛార్జింగ్ పెట్టుకొని అంటే కరెంటు అదే పవర్ ఇచ్చేసుకొని ఈజీగా మనము వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు. నాకు ఛార్జింగ్ అయి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. కనీసం ఎంతసేపు రాకుండా ఒక 1 అవర్ ఛార్జింగ్ ఉన్నా అట్లా అయితే చాలా బెనిఫిట్ ఉండే అనిపించింది. కానీ నాకు తీసుకొని మొత్తం చూసేంత వరకు నాకు తెలియదు ఇది ఛార్జింగ్ది కాదు అని చెప్పేసి. నేను కూడా ఎప్పుడు వీడియోస్ కూడా చూడలేదు, నేను జస్ట్ తీసుకున్నాను. కానీ బాగుంది. ఇంకా నాకు ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకోండి. ఇంకా గార్డెన్లో అయితే డే టైంలోనే చేస్తాను కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది ఎవరైనా కొనాలనుకుంటే ఈజీగా కొనేయచ్చు, చాలామందికి యూజ్ అవుతుంది. ఇదైతే ఇలా అయితే ఉంటుందని అయితే మీకు చెప్తున్నాను. అంటే ఛార్జింగ్ ఉండదు, ప్లస్ స్టాండర్డ్గానే ఉంది. మీషోలో చూసినాం కానీ మీషోలో అయితే అస్సలు స్టాండర్డ్ లేదు, ఐటీ ఎక్కువ ఇచ్చారు. కానీ కొన్ని మీషోలో బాగానే ఉంటాయి, కొన్ని మాత్రం డెలికేట్గా అనిపించినాయి. ఇదైతే ఫ్లిప్కార్ట్లో కాబట్టి చాలా బాగుంది. తప్పకుండా ఎవరికైనా అంటే వీడియోస్ తీసుకునే వాళ్ళకు యూజ్ఫుల్ అవుతుంది అనేది వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ఇది ఈజీగా తీసి కూడా మళ్ళీ మనకు దీనికి వీడియోస్ అయిపోయినాయి, మళ్ళీ ఈజీగా దాన్ని స్క్రూ లూజ్ చేసి తీసి మళ్ళీ ప్యాక్ చేసుకోవడమే. అంటే ఎప్పుడు మన ఇంట్లో ఉంటేనేమో ఎప్పుడు స్టాండ్గా అట్లా పెట్టి ఒక పక్కకు పెట్టవచ్చు, లేదు పిల్లలు ఉన్నారు పడేస్తారు, కింద పడితే లైట్ పగిలిపోద్ది కాబట్టి ఈజీగా తీసేసుకొని మళ్ళీ మంచిగా మనకు వచ్చిన బాక్స్లోనే పెట్టి ఒక పక్క పెట్టుకోవచ్చు. లేదంటే సెపరేట్ రూమ్ ఉంటే ఆ రూమ్లో వేసి లాక్ వేసుకోవచ్చు పిల్లలు. ఎందుకంటే ఇది ఎవరైనా పిల్లలు కానీ మనం తెలియక తగిలితే మాత్రం ఆ లైట్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా చూసుకోవాలి.